నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. వింటున్నాం, మంచిది. కానీ దాన్ని ప్రాక్టికల్ గా మనం దాన్ని అనుభవించడానికి మన హృదయాలు సిద్ధపడాలి. మనకి దేవుడు అనుభవ జ్ఞానం చేత చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటారు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యొద్దనే ఉన్నాయి కదా, అవి మనకి ఎలా అయినా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే అనుభవ జ్ఞానం ద్వారా. చెప్పండి, దేని ద్వారా? అనుభవ జ్ఞానం. ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా మనం ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ ఉంటాం. ఒక్కొక్క విషయం అయినా నేర్చుకోవచ్చు, అనేక విషయంలో నేర్చుకోవచ్చు. కానీ ఈరోజు శిష్యులుగా సిద్ధపడుతున్న మనకి, శిష్యులుగా తయారవుతున్న మనకి ఆయన ఇస్తున్న ట్రైనింగ్ ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, ఒకప్పుడు ఆయన శిష్యులకు నేనే జీవాహారం అని నేర్పించాలి. ఏమి జ్ఞానోదయం జరగాల ఆ రోజు? నేనే జీవాహారం అని శిష్యులకి అర్థం అవ్వాలి. దానికోసం ఆయన కొంచెం కొన్ని పరిస్థితులు గుండా వాళ్ళని తీసుకుని వెళ్ళారు. మనం దాన్ని కొంచెం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. రండి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం చదవండి, మొదటి 6 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి 6 వచనాలు. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించింది కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చి చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగింది. కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు చూడండి, ఆయన ఫిలిప్పును పరీక్షిస్తున్న విధానం, ఆయన ఏం చేయబోతున్నారో ఆయనకే తెలుసట. ప్రస్తుతం వచ్చిన ప్రజలు ఆయన ఆ ఏరియాలో ఉన్నప్పుడు అనేకులు ఆయన యొద్దకు సూచక్రియలు జరుగుతున్నాయని, రోగులు స్వస్థపడుతున్నారని, ఇంకా అంటే అవి చూడడానికి కొందరు, అవి చేయించుకోవడానికి కొందరు, అంటే స్వస్థపడడానికి కొందరు, ఏమి కార్యాలు జరుగుతాయా అని చూడడానికి కొందరు, ఆయన మాట వినడానికి కొందరు, ఇలా అనేకమైన ఆలోచనలతో ఆయన చుట్టూ గుంపుగూడి ఉన్నారు. వింటున్నారు. ప్రభువుకి వారికి ఆహారం పెట్టడానికి మనస్సు అయింది. అందుకే ఇక్కడ ఇంతమందికి మనం ఆహారం పెట్టాలి. కన్నులెత్తి చూస్తే బహుజన సమూహంలో ఉన్నారట. వారికి ఆహారం పెట్టడం కోసం అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారో చూడండి. వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుము అని ఫిలిప్పును అడుగుతున్నారు. ఒక్కసారి ఆ ప్రశ్నను గమనిద్దాం. వీరందరూ తినాలి, దాని కొరకు రొట్టెలు కావాలి, అవి ఎక్కడి నుంచి కొని తెప్పిద్దాం? చాలా సార్లు మన చుట్టూ కొన్ని పరిస్థితులు అల్లుకుంటాయి. కన్నులెత్తి చూసినప్పుడు బహుజన సమూహం ఎలా అయితే ఉన్నారో అలా చాలా సార్లు బహు ప్రాబ్లమ్స్ మన చుట్టూ అల్లుకొని ఉండొచ్చు. లేదా చాలా పరిస్థితులు, చాలా ఉన్నతమైన పరిస్థితులు మన చుట్టూ అల్లుకొని ఉండొచ్చు. సమస్యలు అల్లుకుని ఉండొచ్చు. లేదా ఇంకేం చేయగలం అనేటట్లుగా మన చుట్టూ అన్ని దారులు మూసుకొని ఉండవచ్చు. అటువంటప్పుడు ఫిలిప్పును అడిగిన అదే ప్రశ్న మనల్ని కూడా అడుగుతారు. వీటన్నిటి కోసం మనం ఏం చేద్దాం అని అడిగినప్పుడు మన కన్నులెత్తి చూస్తాం. చూసి ఇంచుమించు ఎంతమంది ఉన్నారు అని ఫిలిప్పు ఒక కౌంట్ వేసుకుంటున్నాడు.
ఫిలిప్ ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు. ఫిలిప్ చుట్టూ ఒక ప్రశ్న అల్లుకుంది. బహుజన సమూహములు ని దాటి దేవుడు అడిగిన ప్రశ్న ఒకటి నా ఫిలిప్ హృదయాన్ని మొత్తం అల్లుకుంది. అదేం ప్రశ్న అంటే, మీరందరికీ ఇప్పుడు ఆహారం ఎక్కడి నుంచి తేవాలి? తన క్యాలిక్యులేషన్ లో తను ఇప్పుడు ఆలోచన స్టార్ట్ చేశాడు. ఏం చేద్దాం, ఎంత సరిపోతుంది? ఎంత సరిపోతుంది అంటే అక్కడ ఎంత మంది ఉన్నారో తెలియాలి. సో తన కన్నులు తేరి చూసి ఎంత మంది ఉన్నారు అని ఒక అవగాహనకు వచ్చాడు. వచ్చి ప్రభుకి సమాధానం చెప్తున్నాడు. 7వ వచనం, అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకుంటుకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. కొంచెం అర్థం చేసుకుందాం. శిష్యులకు ఇస్తున్న ప్రత్యేకమైన ట్రైనింగ్ అది. మనల్ని ప్రభు శిష్యులుగా పిలుచుకొని స్నేహితులు అనే ప్రమోషన్ ఇచ్చి ఆయన నడిపించుకోవాలని ఆశపడుతున్నారు. సో ఖచ్చితంగా అంతకంటే ఎక్కువనే మనకి స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే దాని అర్థం ట్రైనింగ్ లేదా అనుభవ జ్ఞానం ఎలా అంటే అనుదినం పెరుగుతుంది అంటున్నాను నేను. చూస్తున్న కోణం మారాలి. ఒకసారి మనం కూడా మన కన్నులెత్తి చూసినప్పుడు మన చుట్టూ ఏమేం సమస్యలు ఉన్నాయని కన్నులెత్తి చూసినప్పుడు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మన ఎదురుగుండా కనిపిస్తూ ఉంటాయి. లెక్కకు చాలానంత ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. మేబీ నీ దగ్గర ఉన్న దినములు సరిపోవేమో, మేబీ నీ దగ్గర ఉన్న డబ్బు ఆ సమస్యలని తీర్చడానికి చాలదేమో, నీ దగ్గర ఉన్న సమయం ఆ సమస్యలు తీర్చడానికి సరిపోదేమో, నీ దగ్గర ఉన్న ఏ కొంచెం కూడా నీ ఎదురుగుండా ఉన్న సవాలుకి సమాధానంగా చాలదేమో. అటువంటి అప్పుడే ప్రభు చేస్తున్న కార్యాలని చూడు. ప్రభు ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు అర్థం అవ్వాలి మనకి. అవును, నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎందుకు ఇలా అని నాకు అర్థం కావట్లేదు అనేవారు ఎవరైనా ఉన్నారా? అయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. ఎందుకు ఆయన చుట్టూ ఉన్న వాటిని ఒకసారి చూసి ఒక ప్రశ్న లోపల పెడుతున్నారు. ఒక మాట ఆలోచించండి. 6వ వచనం, ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. హల్లెలూయా. ఎంత ధైర్యం పుట్టిస్తున్న మాట అది. ఇప్పుడు ప్రస్తుతం వారందరి కొరకు ఆయన ఏం చేయబోతున్నారో, ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నారో, ఆయన ఏమి చెయ్య సమర్థుడో ఆయనకే తెలుసు. కానీ ఆయన మనం తెలుసుకోవాలని, మనల్ని పరీక్షించడానికి మన చుట్టూ ఆయన ఒక క్వశ్చన్ మార్క్ పెడతారు. మన పరిస్థితులు మనకి క్వశ్చన్ మార్క్ గా ఎందుకు మారుతూ ఉంటాయి, మన సిచ్యువేషన్స్ అన్ని మనల్ని ఎందుకు ప్రశ్నిస్తూ ఉంటాయంటే ఆయన ఏం చేయాలో ఆయనకి తెలుసు. ఆయన ఏం చేయబోతున్నారో మనకి తెలియాలి. ఆమేన్ చెప్పండి. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. ఆయన అందరి గురించి, తన వారిని గురించి చేస్తున్న ఒక శ్రేష్టమైన ప్రార్థనలో ఒక చిన్న భాగం మనం చూద్దాం. చూడండి, 3వ వచనం, 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. అద్వితీయ అంటే ఏంటంటే ద్వితీయ అనేది లేనిది అని అర్థం. ద్వితీయ అంటే రెండవది, ఇంకొకటి లేనిది అని చెప్పడం కోసం అద్వితీయ అని వాడతాం. అద్వితీయ కుమారుడు అంటే ఇంకొక కుమారుడు లేడు.
అద్వితీయ సత్య దేవుడు అంటే ఇంకొక సత్యమైన దేవుడు లేరు. అన్ని సత్యాలేనండి అనిపించచ్చు, కాదు, ఒక్కడే సత్యమైన వాడు, సత్య స్వరూపి ఒక్కడే. అద్వితీయ సత్య దేవుడువైన నిన్నును అంటే తండ్రిని, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఆయనని తెలుసుకోవడమే నిత్య జీవం. అర్థం, ఆయన తెలుసుకోలేదు అంటే ఏమున్నట్టు చెప్పాలి? జీవానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? మరణం. 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 సో ఆయన తెలుసుకోకపోవడమే నిత్య మరణం. దయచేసి గ్రహిద్దాం. శిష్యులుగా లేదా ఆయన పిల్లలుగా ఆయన ఒక్కొక్క విషయం మన చుట్టూ అనుభవ జ్ఞానం ద్వారా నేర్పిస్తున్నారు. ఆయన ఎరిగి ఉండునట్లుగా ఆయన మనల్ని తయారు చేస్తున్నారు. ఆయన మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారంటే నిత్య జీవంను. ఆయనను ఎరుగుటయ్యే నిత్య జీవం. ఈ దేవుడు ఎవరో నీకు తెలియాలి నాన్న. నీ సమస్యలు నీకు ఎంతగా తెలుసో నీ దేవుడు ఎవరో నీకు అంతగా తెలియాలి. మనం అంటాం, నేను ఎంత ప్రాబ్లంలో ఉన్నా మీకేం తెలుసండి అంటాం కదా. నా దేవుడు ఎంత గొప్పవాడు మీకేం తెలుసండి అనే పాకానికి రావాలి. ఆమేన్. నా సమస్యలు ఇంత గొప్పవి అని నువ్వు వర్ణిస్తావే అంటే నీకు అంతగా వాటి మీద అవగాహన ఉంది కదా. ఆ ప్లేస్ రీప్లేస్ అవ్వాలి. నా దేవుడు ఇంత గొప్పవాడు అని రీప్లేస్ అవ్వాలి. అప్పుడు నీ సమస్యలు నిన్ను ఏమీ చెయ్యలేవు. ఆయనను ఎరిగి ఉండుటే నిత్య జీవం. ఆ జీవానికి ఆహారంగా నిలబడిన యేసయ్య నేనే జీవాహారం అని నేర్పించడానికి శిష్యులకి ఒక ప్రశ్న వేస్తున్నారు. ఫిలిప్పుని పిలిచి అడుగుతున్నారు, అయ్యా ఎంత మందికి ఆహారం పెట్టాలి, ఎక్కడి నుంచి తెద్దాం? ఈ అనుభవం తర్వాత నేను అనుకుంటాను ఫిలిప్పుకి అర్థమవుతుంది, ఇంతమందికి ఆహారం పెట్టాలి అంటే నువ్వే కదయ్యా జీవాహారం, నువ్వు పెట్టగలవు అని కన్నులు ఇక ఎట్టు కాకుండా ఏ క్యాలిక్యులేషన్ అట్టు కాకుండా ఆయననే చూడాలనేది యేసయ్య అనుభవం, యేసయ్యకి కావలసిన అనుభవం. మరలా 4,000 మందికి ఇదే కార్యం చేయవలసి వచ్చింది. అలాగే మనం కూడా చాలా సార్లు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో దానిని కాకుండా మనం ఏదేదో ఆలోచించుకుంటూ ఈ లోకపు క్యాలిక్యులేషన్స్ లో ఆగిపోతూ ఉంటున్నాం. మన గ్రహింపు ఎక్స్పాండ్ అవ్వాలి. చెప్పండి అన్నమాట. మన గ్రహింపు ఎక్స్పాండ్ అవ్వాలి. మన వివేచన ఎక్స్పాండ్ అవ్వాలి. గ్రహింపు వివేచన ఒక్కటే. మన వివేచన ఎక్స్పాండ్ అవ్వాలి. అప్పుడే మనం ఆయనని ఎరిగి ఉండుట సాధ్యం. మనం ఎంత ఎరిగి ఉంటామో అంత జీవం. మనం ఆయన ఎంత పాళ్ళల్లో ఎరిగి ఉంటామో మనలో అంత జీవం వస్తుంది. నీకు ఆయన 2% అర్థమైతే నీలో 2% జీవం ఉంటుంది. నీకు 70% ఆయన అర్థమైతే నీకు 70% జీవం ఉంటది. ఆ ఫుల్నెస్ లో నీకు వెళ్ళాలి. మనం చెప్పండి, ఆ ఫుల్నెస్ లోకి మనం వెళ్ళాలని. అందుకనే ఆ ఫుల్నెస్ లోనికి తీసుకుని వెళ్ళడానికే ప్రభు ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్న వాటిని తేరి చూచుటకు ఆయన ప్రేరేపిస్తారు. మనం ముందున్న వాటినే చూస్తూ ఉంటాం, మన పక్కన ఉన్న వాటిని మనం అంత గమనించాం, మనం వెనక్కున్నవి మనకు తెలియదు. అందుకే చుట్టూ తిరిగి చూసేటట్టుగా మన చుట్టూ ఏమున్నాయో ఒకసారి ఆ పరిస్థితుల గుండా తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడు అవన్నీ తిరిగి తిరిగి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది
మనకి ఇంకా ఏ హోప్ లేదని, మన దగ్గర ఉన్న శక్తి చాలదని, మనం ఎంత ప్రయత్నించి తెచ్చినా అక్కడున్న సమస్యలకి, అక్కడున్న వాటికి మన మన థాట్ ప్రాసెస్ లేదా మన సొల్యూషన్స్ వాటికి మన ముందున్న సవాళ్ళకి సరిపోవని మనం ఒక క్యాలిక్యులేషన్ లోకి రావాలి. అప్పుడు మాత్రమే ఇక కన్నులెత్తుతాం ఆయన వైపు. ఎంతమందికి అర్థమవుతుంది? నీ చుట్టూ పరిస్థితులు ఒకసారి చూడు, మొత్తం అంధకారమే, మొత్తం మరణానికి సంబంధించినవే, మొత్తం జీవానికి సంబంధించినవి ఏవి కనపడవు. అటువంటి అప్పుడే ఆయన వైపు చూస్తావా? ఆయన వాటి గుండా నిన్ను తీసుకుని వెళ్తుంది. కారణం ఏంటో తెలుసా? నీకేదో నేర్పించాలని. ఏ హోప్ కనబడట్లేదు కదా? ఎందుకో తెలుసా? నువ్వు ఆయన వైపు చూడాలని. నీ కింద హోప్ కనిపిస్తే నువ్వు అక్కడ అతుక్కుపోతావు. దేవునికి అలా ఉండడం ఇష్టం లేదు. వాటన్నిటిని దాటి నువ్వు ఆయన వైపు చూస్తూ ఆయన్ని హత్తుకోవాలని ఆయన ఆలోచన. అది కూడా కారణం ఏంటి తెలుసా? ఆయనలోనే నిత్య జీవం ఉంది. ఆయన హత్తుకునే అనుభవంలోకి వెళ్తున్నప్పుడు ఆ నిత్య జీవం మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. నిత్య జీవం పొందాలి అంటే ఆయన ఎరిగి ఉన్న అనుభవంలోకి వెళ్ళాలి. ఆయన నువ్వు ఎప్పుడు ఎరిగి ఉంటావు తెలుసా? యూ షుడ్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. అది కేవలం ఒకటో రెండోగా మారకూడదు. అనుదినం గ్రహించిన వారు ప్రార్థన అందుకోండి. ప్రభా, నా పరిస్థితులకి స్తోత్రం అని చెప్పండి. ప్రార్థన అనగానే ముందుకు రండి. ప్రార్థన చేయడానికే మనం యాడ్ అయ్యాం. ప్రార్థన అందుకోండి. స్తోత్రం ప్రభువా. యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం రాజా. నా తండ్రి యేసయ్యా, సమస్తము ఎరిగిన దైవమా మీకే స్తోత్రములయ్యా. వింటున్న వాక్యమును మేము క్రియలో పెట్టువారముగా అనుభవ జ్ఞానంతో నా తండ్రి ప్రభువ మేము నింపబడుటకు నా తండ్రి యేసయ్య అనేక మార్గముల గుండా నా తండ్రి యేసయ్య మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువ. ఆనాడు ఫిలిప్పుకి తన శిష్యులకు అందరికీ కూడా నా తండ్రి ప్రభువ యేసయ్య మీరు నా తండ్రి ప్రభువ యేసయ్య అనుభవ జ్ఞానం కొరకు నా తండ్రి యేసయ్య ఒక సిచ్యువేషన్ని నా తండ్రి ప్రభువ వాళ్ళు ముందు పెట్టినప్పుడు నా తండ్రి ప్రభువ యేసరాజా వారు నా తండ్రి ప్రభువ యేసయ్య లెక్కలు వేసి నా తండ్రి ప్రభువ ఇంత నా తండ్రి ఆహారమును నా తండ్రి ఇక్కడున్న ప్రజలకు ఇవ్వాలని ఫిలిప్పు చెప్పినప్పుడు నా తండ్రి మీరు చెప్తున్నది నా తండ్రి మీరు ట్రైనింగ్ ఇస్తున్నది ఒకటే ప్రభువ, అద్వితీయ సత్య దేవుడు మీరై ఉన్నారని నా తండ్రి ప్రభువ ఫిలిప్పుకి మీరు చెప్తున్నారయ్యా. నా తండ్రి ఇక్కడ మేము కూడా నా తండ్రి యేసయ్య మేము అనేక సిచ్యువేషన్స్ నా తండ్రి యేసయ్య మా జీవితంలో మేము ఎదుర్కొంటుండగా నా తండ్రి ప్రభువ యేసయ్య మనుషుల మీద ఆధారపడేవారుగా ఉండకూడదని, అలాగే నా తండ్రి యేసయ్య ఇతరుల నా తండ్రి ప్రభువ యేసయ్య సిచ్యువేషన్స్ని బట్టి నా తండ్రి ప్రభువ వాటి యందు నా తండ్రి ప్రభువ మేము నిరీక్షణ కోల్పోయే వారముగా ఉండకూడదని మీరు మాకు నేర్పిస్తున్నారు ప్రభువ. మీరే నా తండ్రి అద్వితీయ సత్య దేవుడని, మీరే జీవాహారమై ఉన్నారని నా తండ్రి మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రములయ్యా. తండ్రి ఇట్టి అనుభవ జ్ఞానంతో మమ్మల్ని నింపుతున్నందుకు మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువ. తండ్రి మీరే నిత్య జీవమని నా తండ్రి యేసయ్య మీరు తప్ప ఇంకా ఎవ్వరూ లేరు అని నా తండ్రి మేము అర్థం చేసుకుంటున్నామయ్యా. తండ్రి మీరెంతో గొప్ప దేవుడని నా తండ్రి యేసయ్య మేము గ్రహించుచున్నామయ్యా. మీరు ఇస్తున్న ఈ ట్రైనింగ్ ప్రాసెస్ బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నామా తండ్రి ప్రభువ. తండ్రి ప్రభువ యేసయ్య ఇంకా నా తండ్రి యేసయ్య మేము మీలో నా తండ్రి యేసయ్య వివేచన జ్ఞానంతో మేము ఎక్స్పాండ్ అవ్వాలి ప్రభువ. ఒక ఫుల్నెస్ లోనికి నా తండ్రి ప్రభువ మేము రావాలయ్యా. ఒక 30% తెలుసుకుంటే 30% మాత్రమే మేము అర్థం చేసుకోగలం.
60% తెలుసుకుంటే 60% మాత్రమే మేము అర్థం చేసుకోగలం నా తండ్రి 30%లో 60%లో మేము ఆడే వారంగా ఉండద్దు, కానీ 100% నా తండ్రి ప్రభా మిమ్మల్ని అర్థం చేసుకునేవారుగా మేము ఉండాలి ప్రభా. ప్రతి సిచ్యువేషన్ గుండా మమ్మల్ని మీరు తీసుకెళ్తున్నారు అంటే నా తండ్రి ప్రభా, మీరు మాకు నా తండ్రి నిత్య జీవమును నా తండ్రి ప్రభా ఏసయ్య నిత్య జీవమును నా తండ్రి నేర్పిస్తున్నారు. నిత్య జీవము ఎలా పొందుకోవాలో మాకు మీరు నేర్పిస్తున్నారు ప్రభా. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రతి సిచ్యువేషన్కై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మా సిచ్యువేషన్ని బట్టి మేము ఆగిపోవద్దు ప్రభా. మా సిచ్యువేషన్ని బట్టి నా తండ్రి ప్రశ్నలతో నా తండ్రి ప్రభా మేము నా తండ్రి వేసి ఆగిపోయేవారుగా ఉండొద్దు. మా సిచ్యువేషన్ని బట్టి నా తండ్రి ప్రభా ఎందుకు ఇలా మేము వెళ్ళవలసి వస్తున్నది అని నా తండ్రి ప్రభా వేసే క్వశ్చనింగ్ లో మేము ఆగిపోవద్దు ప్రభా. కానీ నా తండ్రి ప్రభా మీ తట్టు కనులెత్తి చూచు వారంగా, మీలా నా తండ్రి ప్రభా యేసయ్య మేము ఆలోచించు వారంగా, నా తండ్రి మీరు తప్ప వేరొక దేవుడు లేడు అని గ్రహించి మీరే నా తండ్రి యేసయ్య జీవాహారమై ఉన్నారని ఎరిగిన వారమై, మీరే నిత్య జీవమై ఉన్నారని మేము తెలుసుకొని నా తండ్రి ఆ నిత్య జీవము వైపు నా తండ్రి మేము కనులెత్తు వారంగా ఉండటానికి కృప చూపించమని నా తండ్రి వేడుకుంటున్నాం. మీరే మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నందుకు స్తోత్రములయ్యా. ప్రతి సిచ్యువేషన్ బట్టి మీకే స్తోత్రములయ్యా తండ్రి యేసయ్య. మాకు నా తండ్రి యేసయ్య మా అనుభవ జ్ఞానముతో మమ్మల్ని నింపుతున్నందుకు మీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. మా చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. అక్కడున్న ఒక మాటను గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమి చేయనని ఉన్నారో ఆయనకి తెలుసు. ఆయన ఏమి చేయనై ఉండెనో ఆయనకి తెలుసు. చెప్పండి ఆ మాట. ఆయన ఏమి చేయనై ఉండేనో ఆయనకి తెలుసు. ఈ రోజు నీ సిచ్యువేషన్ లోనికి ఈ మాటను నువ్వు పలకగలవా? నాకు ఆయన ఏం చేయబోతున్నారో ఆయనకి తెలుసు అని చెప్పండి. నాకు ఏం చేయబోతున్నారో ఆయన ఏం చేయనో నాకు. హల్లెలూయా. నా కొరకు ఆయన ఏం చేయబోతున్నారో ఆయనకి తెలుసు. నా పరిస్థితులకు ఆయన ఏం చేయబోతున్నారో ఆయనకి తెలుసు. నా సమస్యలకు ముందే ఆయన ఏం సొల్యూషన్ కలిగి ఉన్నారో ఆయనకి తెలుసు. విషయం ఏంటో తెలుసా? అది నీకు తెలిస్తే చాలు. నువ్వు ఎంతవరకు ఆయన మీద ఆధారపడకుండా తిరుగుతావో అంతవరకు ప్రభు నీ చుట్టూ కూడా వాటిని ఇంకా పెంచుతారు. కారణం ఒక్కటే, మనం ఆయన మీద ఆధారపడడానికి. ఇది అందరికీ కాదండి. ఎయిర్పోర్ట్ లో ఉన్న వారికి మాత్రమే, పిలుపులో ఉన్న వారికి మాత్రమే. హల్లెలూయా. ఇది స్పెషల్ ట్రైనింగ్. చెప్పండి అన్నమాట. ఇది స్పెషల్ ట్రైనింగ్. ఇది స్పెషల్ ట్రైనింగ్. ఎందుకు తెలుసా? యేసు ప్రభు వారు ఈ తిబిరే సముద్రం నుండి దాటి వేరొక ఏరియాకు వెళ్ళిన తర్వాత ఈ జన సమూహాలు చిన్న చిన్న దోణలు పట్టుకుని ఆయన వెతుక్కోవడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వారందరినీ చూసి, ఇంత దూరం వచ్చారా, నన్ను వెతుక్కుంటూ వచ్చారా, నేను సంతోషపడలేదు అని ఏమంటున్నారు తెలుసా? మీరు ఆహారం వెతుక్కుంటూ వచ్చారు, నేను ఆహారం పెడతానని రొట్టెల కోసం మీరు తిరుగుతున్నారని చెప్పారు. అంటే అంతరంగంను పరిశీలిస్తున్న దేవుడు. మాకు కావాల్సింది ఇది కాదయ్యా, నువ్వు కావాలి అనే అనుభవంలోనికి వెళ్తున్న శిష్యులకి స్పెషల్ ట్రైనింగ్ అందుకే ఇస్తున్నారు. మరి ఫిలిప్పుని చూసి కూడా ఆ మాట అనొచ్చు కదా. అక్కడ ఉన్న సిమోన్ పేతురు గాని ఆంద్రేయుని గాని చూసి అనొచ్చు కదా. అనట్లేదు. అంటే శిష్యులుగా పిలుచుకున్న వారికి, ఏర్పాట్లో ఉన్న వారికి ఆయన వారి మైండ్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, వారి మనస్సుని పూర్తిగా మారుస్తున్నారు. సో ఒక్కొక్క
పరిస్థితిని చుట్టూ అల్లుకుంటున్నప్పుడు నాకు ఎందుకు ఇలా అవుతుంది అనే ప్రశ్నను తీసి పక్కన పడే, నిన్ను ఎరిగి ఉండేటయే నాకు నిత్య జీవం అనే కాన్సెప్ట్ ని మైండ్ లోకి వెళ్ళని. ఎందుకంటే ఆయన ఏం చేయబోతున్నారో ఆయనకి తెలుసు నాన్న. ఆయన చెయ్య సమర్థుడు అని మనకి తెలియాలి. చెప్పండి అన్నమాట, ఆయన చెయ్య సమర్థుడు అని మనకి తెలియాలని. ఆయన సమర్థుడు అని మనకు తెలియాలి. హల్లెలూయా. వెంటనే ఫిలిప్పు లేచి అందరినీ చూస్తున్నాడు, చూసి కౌంట్ చేస్తున్నాడు. తన క్యాలిక్యులేషన్ లో తను కౌంట్ చేస్తున్నాడు. ఏం సమాధానం చెప్పాడు? 7వ వచనం చూడండి. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకొంటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవు అని ఆయనతో చెప్పెను. అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఒక చూపుతో ఒక క్యాలిక్యులేషన్ చేసి, కనీసం కొంచెం కొంచెం, కడుపు నిండా కూడా కాదు, కొంచెం కొంచెం పెట్టడానికి అయినా సరే ఇంత చాలదు అని చెప్తున్నాడు. అవునానా? మన దగ్గర ఉన్న సొల్యూషన్ మన ఎదురుగుండా ఉన్న సమస్యలకి చాలదు. ఎంతమంది ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నాం? అయితే మనందరితో ప్రభు మాట్లాడుతున్నారు. ఇది ఒక స్పెషల్ ట్రైనింగ్. సమస్యల్ని చూపించడానికి కాదు, అన్నిటికీ సమాధానం ఆయనే అని తెలుసుకోవడం కోసం. ఇది జన సమూహములకి కాదు, వచ్చి వెళ్ళిపోయే వారికి కాదు, ఇది శిష్యులకే, ఇది స్నేహితులకే. మన రిలేషన్ ని అప్గ్రేడ్ చేయడానికి. ఆయన ఏం చేయబోతున్నారో ఆయనకి తెలిసినప్పుడు ఫిలిప్పుని ఎందుకు అడగాలండి? ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా నువ్వు ఆయనకి దగ్గర అవ్వాలని. నువ్వేం చేస్తున్నావు? దూరంగా పారిపోతున్నావు. ఈ పరిస్థితుల్లో మార్పు రాని. అక్కడ గమనించండి ఇంకేం జరిగిందో ఒకసారి. అప్పుడు ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోన్ పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్న వాణి యొక్క 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. సో ఫిలిప్పుని ఆ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మిగిలిన వారిలో కూడా ఆ ప్రశ్న పనిచేసింది. మీకు అర్థమైందా? ఆయన శిష్యుల్లో మిగిలిన సీమోన్ని ఆంద్రేయని ఆయన మళ్ళీ పిలిచి ఇలా అడిగారా? ఫిలిప్పుని ఒకళ్ళని అడిగారా? చెప్పాలి. ఫిలిప్పుని మాత్రమే అడిగారు. వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగారు. ఫిలిప్పు అడిగిన ప్రశ్న శిష్యులందరూ ఆలోచన చేస్తున్నారు. అవును, ఏం చేద్దాం, ఎక్కడి నుంచి తెప్పిద్దాం, ఎలా చేద్దాం, అందరూ ఆలోచిస్తున్నారు. చాలా సార్లు మన పరిస్థితులు ఇలాగే ఉంటాయి కదా. ఒక సమస్య గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటాం. అమ్మా, మన ప్రతి దానికి కూడా, ప్రతి సమస్యకి, ప్రతి ఆలోచనకి, ప్రతి క్వశ్చన్ మార్క్ కి ఆన్సర్ ఆయనే. సీమోన్ పేతురు ఆంద్రేయ చిన్న వే కనిపెట్టారు. ఏంటి? ఒక చిన్న వాణి యొద్ద 5 రొట్టెలు ఉన్నాయట, 2 చేపలు ఉన్నాయట. దాన్ని కనిపెట్టారు. కానీ వాళ్ళకి ఒకటి అర్థమైంది, ఇది ఏమాత్రం, ఇక్కడ ఉన్నదేమో పెద్ద జన సమూహం, మన దగ్గర ఉన్నదేమో చాలా కొంచెం, అది కూడా ఒక చిన్న వాని దగ్గర ఉన్నాయి. అవి ఎలా సరిపోతాయి? నాన్న ఒక మాట చెప్పనా, యేసయ్య వస్తే ఆ చిన్న దానిలో నుంచి కూడా అందరికీ సరిపడా అంత ఆయన తీయగలరు.
అరే శుద్ధీకరణ ఆచారం కొరకు 6 రాతి బాణలు పెట్టి ఉంటే పనిలో ఉన్న బాణల్లో నుంచి ద్రాక్ష రసం తీయగలిగిన దేవుడైన ఆమేన్. ఏమి అవకాశం లేని ఏరియాలో స్వస్థతలు జరిగిస్తున్న దేవుడు. నీ చుట్టూ ఎన్ని మిరకల్స్ చేశారు ఆయన, ఎందుకు ఆయన మీద ఆధారపడలేకపోతున్నావు? ఎందుకు నిరీక్షణ కోల్పోతున్నావు? నీ పరిస్థితులు నిన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నాయో తెలుసా? వాటికి కూడా తెలుసునానా నీ ప్రతి సమస్యకు సమాధానం ఆయనే అని. వాటికి తెలుసు. నీ చుట్టూ ఉన్న సమస్యలకు కూడా తెలుసు. నిన్ను అల్లుకున్న ప్రతి పరిస్థితికి తెలుసు వాటికి సమాధానం ప్రభువే అని. నీకు తెలియాలా? చిన్న హోప్ దొరుకుతుందా ఎక్కడైనా? దాన్ని తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన వాటిని బ్లెస్ చేసి ఇస్తే చాలు, అన్నిటికీ సరిపోతాయి. నేను మాట్లాడుతున్నది కేవలం రొట్టెల గురించి కాదండి. మనం ఆయనని ఎరిగి ఉండడం కోసం. యేసు జనులను కూర్చోమని చెప్పిన తర్వాత ఇంచుమించు 5,000 మంది పురుషులు అక్కడ ఉన్నారట. ఆ రొట్టెలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించారట. ఆయన రొట్టెలు పంచుకొని కూర్చోడానికి భూమి మీదకి రాలా. దీని ద్వారా ఆయన ఏం నేర్పిస్తున్నారు? దీని ద్వారా ఆయన ఏం నేర్పిస్తున్నారు? జీవాహారం నేనే అని చెప్తున్నారు. తర్వాత మీరు చదువుకోండి ఈ అధ్యాయాన్ని. 32వ వచనం చదువుదాం చూడండి. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. 35 జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. అంత తృప్తిగా ఆయన యొద్ద ఉండొచ్చు. ఆయన ఎత్తుకు వస్తేనే చాలు ఆహారం దొరుకుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు దాహం తీరిపోతుంది. ఆయన ఎరిగి ఉండుటే నిత్య జీవం. నానా, నువ్వు ఆయన విడిచిపెట్టి ఎంత దూరం నువ్వు తిరుగుతున్నా నిన్ను మాత్రం ఆయన వదలరు. ఏర్పాట్లో ఉన్నంత వరకే, సమయం ఉన్నంత వరకే అవకాశం. అనుదినం ఆయన నిన్ను ఎందుకు దర్శిస్తున్నారో తెలుసా? ఆయన ఎరిగి ఉన్న అనుభవంలోకి వెళ్ళడానికి, నిత్య జీవం అనే అనుభవంలోకి తీసుకుని వెళ్ళడానికి. నిన్ను నిర్లక్ష్యపరిచిన కాలం చాలు. ఆయన ఏం చేయబోతున్నారో ఆయనకు తెలుసు. కానీ నీకెందుకు ఆ ప్రశ్నను చూపిస్తారంటే అప్పుడైనా ఆయన తట్టు చూస్తావని. అది కూడా విడిచిపెట్టి అటు ఇటు తిరుగుతున్న కాలం చాలు, అనుభవాలు చాలు. ఆయన తట్టు తిరుగుదాం, నిత్య జీవం పొందుదాం. నిత్య జీవం అంటే ఆయన ఎరిగి ఉండితే. ఇంకొంచెం ఎక్స్పాండ్ అయ్యి అని చెప్తున్న మాట 17వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసయ్యని ఎరిగి ఉండుటయే నిత్య జీవం. ఇది లేకుండా, ఇది కాకుండా మనం దేనిని వెతికినా అది వ్యర్థం. దయచేసి గ్రహిద్దాం, ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ.